హలో ఫ్రెండ్స్, ఈరోజు బడ్జెట్ చూసారా? మీకు ఏమనిపిస్తుంది? నాకైతే వన్ ఆఫ్ ద వర్స్ట్ బడ్జెట్ అనిపిస్తుంది. మెయిన్గా మార్కెట్ థీమ్లో అండ్ గోల్డ్ థీమ్ అండ్ సిల్వర్ థీమ్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఎస్టీటీ ట్యాక్స్ పెంచేశారు. ఆల్రెడీ రూపీ బీభత్సంగా ఫాలింగ్లో ఉంది. ఇప్పుడు ఎస్టీటీ పెంచడం వల్ల ఎఫ్ఐఎస్ ఇంకా అవుట్ క్లోజ్ చేస్తారు. రూపీ చాలా డిక్లైన్ అయిపోద్ది. మార్కెట్ కూడా చాలా పడిద్ది. మార్కెట్ ఆల్రెడీ ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల క్రాష్ మూమెంట్లో ఉంది. ఇప్పుడు ఇంకా క్రాష్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా పెరిగింది. సో ఎవరైనా క్యాష్తో ఉంటే వెయిట్ చేయండి, మార్కెట్ చాలా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎంప్లాయిడ్ పీపుల్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఏమీ లేవు. ఇది కూడా చాలా డిసప్పాయింటింగ్. అండ్ ఇంతకుముందు ఏ గోల్డ్ బాండ్స్ కొన్నా కానీ వచ్చే మనీలో మనకు ట్యాక్స్ లేదు. బట్ ఇప్పుడు ఓన్లీ సోవేరియన్ గోల్డ్ బాండ్స్ మాత్రమే ట్యాక్స్ లేదు. మిగిలిన మీరు ఏది బాండ్స్ కొన్నా కూడా వచ్చే మనీ ట్యాక్సబుల్. ఇదైతే అసలు పిచ్చెక్కిపోయింది. దీనివల్ల ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ డిసిషన్ చెప్పాలి. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్కి వస్తే అంతేం అనిపించట్లేదు, ఎక్కువ బడ్జెట్ ఏమో స్పెండ్ చేయలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్స్కి కోసం వెయిట్ చేస్తున్నారేమో స్పెండ్ చేద్దామని. బట్ గుడ్ థింగ్ ఏంటంటే డేటా సెంటర్ స్టాక్స్ థీమ్ ఒకటి బాగుంది. నెక్స్ట్ వన్ మోర్ ఇన్ఫ్రా మీద స్పెండ్ చేస్తామని చెప్పారు. కమింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్, మ్యాక్సిమం పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా కొందాం అనుకుంటే వెయిట్ చేయండి. బట్ పెళ్ళిళ్ళు గట్టా ఉంటే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఆ థీమ్ ఎలా ప్లే అయ్యిద్ది అనేది మనం చెప్పడానికి లేదు. బికాజ్ ఇది గ్లోబల్ థీమ్, మన ఇండియాలో ప్లే అయ్యే థీమ్ అయితే కాదు. బికాజ్ ఇక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. రీసెంట్గా మన జేపీ మోర్గన్ వాడు సిల్వర్లో షార్ట్స్ తీసుకుని ఆల్రెడీ ఆ షార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏమైద్ది అనేది ఎవరికి తెలియదు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.